కనీసం 2 నిమిషాలు చూడండి, క్లారిటీ కొద్దిగా అర్థమవుద్ది. అది కూడా నచ్చితే ఆ వీడియో చూడండి, ఎందుకంటే నాకే చూడబుద్ది కాదు, అంటే అంత గలీజ్ అని కాదు కానీ ఓవరే అంతగానం లేకపోని చూడబుద్ది కాదు. కాబట్టి టు మై వరల్డ్ ఈ టాపిక్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి వారణాసి, వారణాసి నుంచి అయోధ్య, అయోధ్య నుంచి మళ్ళీ సికింద్రాబాద్. మేము పోయింది 2 ప్లేస్కి కవర్ చేసినాం. ఈ 2 ప్లేస్లల్లో మాకైన అమౌంట్ 4,000, 4,000 మాత్రమే. 4,000 ఎట్లయినా చెప్తా. మేము ఎక్కువ ప్లేసెస్ తిరగలేదు, మాకు టైం లేనందువల్ల మేము పోవాలనుకుంది కాశీకి మాత్రమే. అక్కడి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా అయోధ్యకి వెళ్ళినాం. అక్కడి నుంచి 400 కిలోమీటర్స్ అనేసరికి అక్కడికి వెళ్ళినాం మేము. కానీ మేము యాక్చువల్లీ వెళ్ళింది కాశీకే. కాశీకి 3,000 పోయి రావచ్చు, కాకుండా 1,000 మేము పోయినాం కాబట్టి ఎక్స్ట్రా అయినాయి అనమాట. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ అంటే ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్ ఏమో 1,000 ఉంటుంది, వస్తానికి 1,000, పోతానికి 1,000, 2,000 ఆడికి అయిపోయింది. 2,000లలో మేము 2 ప్లేస్ కవర్ చేసినాం. ఫస్ట్ది ఏంటంటే 350కి రూమ్స్ ఉంటాయి ఆడ, అంటే ఫుడ్ పెట్టి రూమ్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. లేదు మాకు సపరేట్ కావాలంటే మేము వెళ్ళింది మాత్రం మనిషికి 600 పడ్డది. అంటే మేము రూమ్ రెంట్ 600 పడ్డది. మేము 2 days ఉన్నాం అందులో. అంటే మేము పోయింది ముగ్గురం కాబట్టి 300 అట్లా 2 days ఉన్నాం కాబట్టి 600 పడ్డది. మేము అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి కాశీకి లోపలికి గంగా ఘాట్కి ఇక్కడికి వెళ్తానికి అందాదా ఓ 200 ఖర్చు అవుతాయి అంతే, అంతకు ఎక్కువ కావు. దాని తర్వాత మీ అమౌంట్ పక్కన ఇంకేమైనా కొనుక్కోవాలి, ఇంకేమైనా కావాలంటేనే వేస్ట్ అవుతాయి తప్ప అస్సలు వేస్ట్ కావు. 3 పూటల అన్నదానం ఉంటుంది అక్కడ, అన్నపూర్ణ దగ్గర. టైమింగ్స్ ఉంటాయి, పొద్దున, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 పూటలు ఉంటాయి. మీ ఫుడ్కి అయితే అక్కడ ఏముండదు. నెక్స్ట్ అయోధ్యకి ఏంటంటే మేము ఇక్కడ వారణాసి జంక్షన్ నుంచి అయోధ్యకి అక్కడ 80 రూపీస్ పడ్డది పర్ పర్సన్. అంటే పోతానికి 80 రూపీస్, వస్తాను 80 రూపీస్, అంటే 160 రూపీస్ పడ్డది. అక్కడ 160 అయినాయా. మళ్ళీ అక్కడ దిగిన తర్వాతకి మాకు జరిగింది ఏంటంటే మేము నైట్ టైం పోయినాం, మేము రైల్వే స్టేషన్లో స్టే చేసినాం. మీరు స్టే చేయాలనుకుంటే 500 ఉంటాయి, ఫ్రీ కూడా ఉంటాయి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరనే. మేము పోయినప్పుడు అయితే ఓపెన్ లేవు, మేము అంతగానో పట్టించుకోలేదు. మేమైతే 500 రూమ్ రెంట్ కట్టి ఉండాలంటే మేము ఒక నైటే కదా ఏమొద్దులే అని చెప్పి స్టేషన్లో స్టే చేసినాం. పక్కన 80 రూపీస్ ఫుడ్ అక్కడ తిన్నాం. పొద్దుగాడు 7 గంటలకు గుడి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాతకి గుడి దర్శనం చేసుకొని బయటకు వస్తే అక్కడ కూడా ఫుడ్ ఉంటుంది, కాకుంటే ప్రసాదం అట్లా పెడతారు, ఎక్కువ అంతగానో ఉండదు. నాకు తెలియదు కూడా మేము, ఎందుకంటే అంతగా సేపు ఉండలేదు. ఎందుకంటే మాకు ట్రైన్ రిటర్న్ ఎమ్మటే ఉంది, మార్నింగ్ 9 o'clockకి. 7 o'clock టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి టిఫిన్ చేసి మేము ట్రైన్ ఎక్కేసాం. మళ్ళీ వారణాసికి ఎక్కినాం. వారణాసి జంక్షన్కి వేయించి మళ్ళీ మీ రిటర్న్ టికెట్ మీద వచ్చినాం. మాకు ఇంత అయిన అమౌంట్ మేము, ఎందుకంటే అయోధ్యలో చాలా ప్లేసులు తిరిగేది, కాశీలో చాలా ప్లేసులు ఉన్నాయి. బోర్డింగ్ అది చేసినాం, వీడియోలో ఉంటాయి, మీరు అంతగానో ఓపుకుంటే చూడండి. ఇదైతే ఉంది. మాకైంది మాత్రం 4,000. మీరు మన బడ్జెట్లో పోవాలనుకుంటే మాత్రం ఇది, ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే ఈ వీడియో చూడండి, అంతే. బాయ్. నేను మా ఫ్రెండ్స్ ట్రిప్కి స్టార్ట్ అయినాం. వారణాసి, అయోధ్య ఈ 2 కవర్ చేద్దామని స్టార్ట్ అయిపోయినాం. మేము చేసింది ఏంటంటే తప్పనంటే దానాపూర్ ఎక్స్ప్రెస్ మేము ఎక్కింది. దీనికి టికెట్లు బుక్ చేసుకోవాలి మినిమం 1 month బిఫోరే, లేకుంటే ఆ పాన్ బార్కి ఆ జనరల్లా చచ్చిపోతారు మీరు. మేమైతే టికెట్ సపరేట్ బయట 450 తీసుకున్నాం. అక్కడ జనరల్లో చూసి ఊపిరి ఆడలేక మళ్ళీ బయట దగ్గరికి వెళ్ళి బెర్తులు ఏమన్నా ఖాళీగా ఉన్నాయా అని అడిగితే బెర్తులు ఏం ఖాళీగా లేవు, మీరు వెళ్ళాలనుకుంటే నేను ఎక్స్ట్రా 800 పే చేయండి, మిమ్మల్ని అలా అలౌ చేస్తా అని చెప్తే 800 కట్టి మేము మళ్ళీ వెళ్ళినాం వారణాసి దాకా. నేను చెప్పేది ఏంటంటే ఆ పాన్ బార్ల కంటే 1 month ముందే బిఫోరే బుక్ చేసుకుని వెళ్తే చాలా బెటర్. 28 గంటలు తట్టుకోలేరు, చచ్చిపోతారు. ఇది కంటిన్యూ, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. దిగిన తర్వాత వారణాసిలో 200 అడుగుతుర్రు ఒక్కొక్కడు, 200, 150 మినిమం. ర్యాపిడో బుక్ చేసుకొని పోతే బెటర్, బస్ కన్నా బెటర్ అది. ఇంకా మేము 91 రూపీస్కే ర్యాపిడో బుక్ అయిపోయింది అనమాట. ర్యాపిడో ఎక్కడ బుక్ చేసినాం అంటే మా ఫ్రెండ్ ఒక కాంటాక్ట్ ఇచ్చిండు, తెలుగు అనేది అక్కడ హోటల్ ఉందని చెప్పిండు, సిద్ధి వినాయక్ అని. కాంటాక్ట్ కూడా ఇస్తే అక్కడ. అయితే మేము ఆయనకు కాల్ చేస్తే లొకేషన్ పెట్టేసరికి అక్కడి వరకు బుక్ చేసుకొని మేము వెళ్ళిపోయినాం. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి అని అన్నీ చెప్తాడు, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ అన్నీ చెప్తాడు అడిగితే. మేము రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి అన్నని అడిగితే కాలభైరవ టెంపుల్కి వెళ్ళండి, మీరు వచ్చిన టైమింగ్ అదే బెటర్ అవుద్దని చెప్పిండు. మేము అక్కడి నుంచి అంటే ఆటోస్ ఉన్నాయి టోటోలో, అవి ఉన్నాయి, అవి అమౌంట్ తక్కువనే చెప్పారు. కాకుంటే రిక్షా మేము ఎక్కాలని ఎక్కినాం. అది 150 వేసిండు ఛార్జ్ మా ముగ్గురికి. అక్కడి నుంచి రిక్షా నుంచి అదంతా చూసుకుంటూ వెళ్ళేసరికి ఆ టెంపుల్ ముంగట ఆపిండు. అక్కడ ఆగి టీ
టీ తాగి మేము స్టార్ట్ అయిపోయినాం. కానీ అక్కడ షాప్స్ల్లో అందరూ ఆపుతుంటారు, ఆగండి 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 అని. దీని గురించి రేపు మాట్లాడదాం. బాయ్. కాలభైరవ మందిర్కి వెళ్తుంటే అందరూ ఈ షాపులలో ఉన్న వాళ్ళందరూ ఆగండి 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 అని ఇక్కడి నుంచే అంటారు, మీరు లోపల ముందుకి. ఎందుకంటే ఇక్కడ పువ్వులు తీసుకోవాలి, పువ్వులు తీసుకుంటే 50 రూపాయలు ఛార్జ్ అయితే మీ చెప్పులు ఇక్కడనే ఇప్పండి అని. పోతా ఉంటే అక్కడనే ఉంటుంది, మీరు ముందే ఇప్పుకోండి. ఎందుకంటే లోపల దాకా వెళ్ళిన తర్వాతకి ఇబ్బంది పడతారు, మళ్ళీ లోపల పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. తీసుకెళ్లే పువ్వులలోనే బ్లాక్ దారం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ దేవుని దగ్గర చాలా మంది కూర్చుంటారు, ఇవ్వండి 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 అంటారు. 200 ఛార్జ్ ఇస్తారు దానికి, అస్సలు ఇవ్వకండి. మీరు దేవుని కాడ మొక్కి మాత్రమే తీయండి. నుంచి మృత్యుంజయ మందిరికి వెళ్ళాం. అక్కడ ధన్వంతరి కూపం అని ఉంటుంది, అంటే బావి. ఆ బావిలో నీళ్లు తాగితే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా మంచిగా అవుతారని ఎప్పటి నుంచో నమ్మకం. అక్కడ శివలింగాలను దర్శించుకొని మేము బయటికి వెళ్ళాం. 7:30 లోపు గేట్ నెంబర్ 4కి వెళ్ళాలి. అక్కడైతే గంగా హారతి ఉంటుంది, ప్లస్ LED స్క్రీన్ షో ఉంటుంది. మేము బయటికి వెళ్ళి అడిగితే ఆ బ్లూ లైన్ ఫాలో అయిపోతే మీరు వెళ్ళిపోతారని చెప్తారు. ఆటోలు అడుగుతారు, అక్కడ 10 రూపీసే ఛార్జ్ చేయండి మీరు. మాకైతే టైం ఉందిలే అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఈ గంగా హారతి 20 నిమిషాల పాటు శంఖముద్రను ఎక్కడ చూడలే, లైఫ్లో ఫస్ట్ టైం చూసిన. వన్ అవర్ దాకా ఉంది గంగా హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని LED స్క్రీన్ షోకి వెళ్ళిపోయాను. ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే, సాక్షమిదే సాక్షమిదే భిక్షువయ్య బింబిసారుడే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే, సాక్షమిదే సాక్షమిదే భిక్షువయ్య బింబిసారుడే. LED స్క్రీన్ షో అయిపోయిన తర్వాతకి అక్కడ గంగ దగ్గర కూర్చొని చాలాసేపు ఉండి, బాగా ల్యాగ్ అవుతుంది అని వీడియోస్ అనుకోకండి, నేను ఎలా చూశానో కాసిని మీకు అలా చూపిద్దామని అనుకుంటున్నాను. నైట్ 11 అయింది, హోటల్ దగ్గరనే వెజ్ బిర్యానీ దొరికింది. ఇక తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అయినాం. ఇక అక్కడ రూట్స్ అన్నీ బాగున్నాయి. ఎక్కువ అయితే ఆటోలు కొద్ది దూరం వచ్చి ఆగడం, అక్కడి నుంచి రిక్షాలు ఉండడం, గల్లీలలో విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇంకా స్ట్రీట్స్ తిరిగాయి, కానీ మాకు అంత టైం లేకుండే. ఇక వెళ్ళే దారిలో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షానికి అక్కడనే ఆగి మా వాళ్ళు టిఫిన్ చేసారు. ఈరోజు మండే, మనం ఏం తినాం. ఇక్కడ గంగలో స్నానం చేస్తాను కానీ స్టార్ట్ అయిపోయినాం. బోర్డింగ్కి అక్కడైతే అందరికీ ఒకటేమో సపరేట్ ఉంటాయి, కొందరేమో కంబైండ్ ఉంటాయి. మేము వెళ్ళింది అయితే కంబైండ్. మా ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. అందరి దానిలో వెళ్ళిన వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాకైతే వాళ్ళు అంతగానో అనిపించాలి ఎక్స్ప్లెయిన్ చేసింది మంచిగా. మేము ముఖ్యంగా తీసుకెళ్ళింది హరిశ్చంద్ర ఘాట్కి ఒక్కటి క్లారిటీగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అది మీరైతే సపరేట్ తీసుకొని వెళ్తేనే బెటర్, మంచిగా ఎక్స్ప్లోర్ అవుతారు. ఇక దాని కాశీలో లాస్ట్ రోజు ఇది. నేను చెప్తున్నది ఏంటంటే, నేను చూపించింది కొన్ని ప్లేస్లే, తిరిగింది కూడా కొన్ని ప్లేస్లే, నాకు టైం దొరకలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకరు చెప్పిన దానికోసం వెళ్ళి చూసిన దానికంటే మీరు ఎవరైతే చూస్తుర్రో ఇవన్నీ వేరే వ్యక్తులు చెప్పిన వేరే యూట్యూబర్స్ అందరి మీరు వచ్చి ఫీల్ అవుతుంది తప్ప అది ఎంత చెప్పినా కానీ మీకు అర్థం కాదు. ఒక్కసారి వెళ్ళండి, కాశీకి వెళ్ళండి. మణికర్ణిక ఘాట్ దగ్గర మేము చాలాసేపు ఉన్నాం. ఇక్కడ తలకాయ వలిగేదాకా చూసినాం మేము. అక్కడ వలిగింది, శవాలు వస్తూనే ఉన్నాయి గ్యాప్ లేకుండా. అది ఎక్కడ ఊర్లంతా తిరిగితే భయం చూడొద్దు అది ఇది అంటారు, కానీ కాశీలో పక్కనే నిలబడతారు. 1000 మంది 100 మంది వచ్చి చూసిపోతుంటారు. మీరు అక్కడికి వెళ్తేనే మీకు అర్థమవుద్ది ఆ కాశీలో ఎంత ఉంటుందో, ఎంత వైభవమో. ఫ్రెండ్స్ మేమైతే చాలా అనుకున్నాం, అరే కాశీ ఇంత బాగుంటుందా వచ్చి చూసిన తర్వాత, కానీ మాకు అర్థమైంది అక్కడ దేవుడు కూడా అంటాడంట ఏమని, మీరు ఇక్కడ రావాలన్నా నా అనుమతే, ఇంటికి వెళ్ళాలన్నా నా అనుమతి అని చెప్పి అంటాడంట. మేము వెళ్ళేటప్పుడు మాత్రం వర్షం అయితే చాలా బాగా పడ్డది. మేము అట్లా రైల్వే స్టేషన్కి వెళ్ళినాం. అక్కడి నుంచి మేము అయోధ్యకి వెళ్ళిపోయినాం. వారణాసి జంక్షన్ నుంచి అయోధ్యకి ఒక్కొక్కరికి 80 రూపీస్ పడ్డది. 4 అవర్స్ జర్నీ. మేము బయటికి పోయి తినేస్తాం అనుకునేసరికి అయోధ్యకి వచ్చినాం. అడుగు పెట్టగానే కరెక్ట్ అట్లుంటుంది మనతో అంతా మినిమం ఉంటుంది. అరే హోటల్స్ చాలా ముందర ఉంటాయి, కాకుంటే కొద్దిగా ఒక 50 మీటర్స్ అట్లా పోయిన తర్వాతకి లాస్ట్లో ఒక షాప్ ఉంటుంది, అక్కడనే తినండి, చాలా బాగుంటుంది. నైట్ మేము స్టేషన్లో పడుకొని పొద్దున్న 4 గంటలకు లేచి చెరువుకి వెళ్ళినాం. చెరువుకి వెళ్ళి స్నానం చేసినాం. టోటల్ ఉంటాయి, వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసి అది అని అడుగుతారు. మీరు కంపల్సరీ మాత్రం 10 రూపీస్ కంటే ఎక్కువ అస్సలు ఛార్జ్ చేయకూడదు. మనిషికి
మాకు పోతానికి 30, రిటర్న్ వస్తానికి 30. డైరెక్ట్ మేము గుడికి కూడా వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడికి హనుమంతుల వారి గుడికి వెళ్ళినాం. అక్కడ స్వీట్ షాప్ కాడికి వెళ్ళినాక కూడా చాలామంది ఆపుతుంటారు, ఇక్కడ పెట్టుకొని స్వీట్ షాప్ ఒకటి 50 రూపాయలు అంటారు. ఒక బాక్స్ తీసుకొని మిగతాది బ్యాగ్స్ అక్కడనే పెట్టేసి గుడి కాడికి వెళ్ళండి. చాలామంది ఉంటారు, 7 గంటలకు ఓపెన్ కాబట్టి. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. మాకు ఇక్కడనే పడ్డది దర్శనానికి చాలాసేపటికి. స్వీట్ బాక్స్ మొత్తం ఏమి తీసుకోరు, ఒక స్వీట్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ మీకు బాక్స్ ఇస్తారు. చిన్నదే తీసుకోండి, పెద్దది తీసుకోండి అని అందరూ అంటారు, కానీ దర్శనం మాత్రం నిమ్మలంగానే అయింది. టైం లేట్ అయినా పర్లేదు. అక్కడి నుంచి మేము డైరెక్ట్ అయోధ్య పెద్ద మందిరికి వెళ్ళిపోయాను. ఈరోజే లాస్ట్ రోజు ట్రిప్పు. దర్శనం హనుమాన్ టెంపుల్ నుంచి కాగానే బయటకు వెళ్ళంగానే 400 మీటర్సే ఉంటుంది. మీరు ఆటోలకి ఏమి ఎక్కకూరే, అక్కడి నుంచి నడుచుకుంటూ పోతే ఇట్లా స్ట్రీట్లో విగ్రహాలు మంచిగా కనపడుతుంటాయి. అక్కడి నుంచి టెంపుల్ వరకు వెళ్ళినాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ లైన్లో ఎవరు లేరు. తర్వాతకి అక్కడ చెకింగ్ ఉంటుంది, అక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. బ్యాగులు అన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే చెప్పులకు ఒకటి ఉంటుంది, ప్లస్ లాకరు, బ్యాగ్స్కి ఒక లాకర్ ఉంటుంది, ఫోన్స్కి ఒకటి ఉంటుంది. అంటే ఫోన్ బ్యాగ్లో పెట్టేసి ఇవ్వచ్చు. మ్యాక్సిమం అయితే చెప్పులకు బ్యాగ్స్కి అయితే సపరేట్ ఉంటుంది. అదొకటి చూసుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళి అక్కడనే ఫోన్లో లాక్లో పెట్టేసిన తర్వాతకి లోపలికి వెళ్ళి మీరంతా లోపలైతే చాలా బాగుంటుంది. గుడి బాగుంటుంది, దాని గురించి కొన్ని మన చరిత్రల గురించి కొన్ని పటాలు ఉన్నాయి, మంచిగా ఉంటుంది. తిరిగి చూస్తే అక్కడ మీకు టైం కూడా తెలియదు, 1 అవర్ అట్లా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అన్నదానం ఉంటుంది, ఇక్కడ మేము తినలేదు. దాని ఎదురుగానే అక్కడ విగ్రహాలు అవన్నీ చూసుకొని మీరు రిటర్న్ అయిపోయాను. ఎందుకంటే అన్నదానం టైం లేదనమాట, మాకు ట్రైన్ మిస్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ 80 రూపీస్ పర్ పర్సన్. వారణాసి జంక్షన్లో దిగి అక్కడ ఫుడ్ తిని బాగాలేదు, మీరు కూడా తినకరి ట్రైన్ ఎక్కేసినాం. ఇక్కడ జనరల్ కంటే బుకింగ్ కూడా జనరల్ లెక్కనే అయిపోయింది. ఇక 28 గంటలు ఓపిక పట్టుకొని వచ్చినాం. స్టేషన్లో దిగిన తర్వాతకి 1:00 వెళ్ళిపోయినాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద దిగింది, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇది ట్రిప్ ఎండింగ్. మళ్ళా రేపు కలుద్దాం, బాయ్.